హలో డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. సో మరి ఈరోజు సెషన్లో మనం ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ అనమాట. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఓకేనా. సో జనరల్లీ లాస్ట్ క్లాస్లో మనం ఫ్రీ ఎలక్ట్రాన్ గురించి చదువుకోవడం జరిగింది, కరెక్ట్. సో జనరల్లీ మనం ఫ్రీ ఎలక్ట్రాన్, దట్ ఈస్ ఫ్రీ ఎలక్ట్రాన్, ఓకేనా. సో ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి అంటే ఎంత ఛార్జ్ ఉంటుంది, మరి ఆ ఛార్జ్ని మనం జనరల్గా దేంతో కొలుస్తాము అంటే లైక్ కూలుమ్స్ అన్నాము, అది ఎస్ఐ యూనిట్ అని తెలుసు మనకి. ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో క్లియర్గా చదువుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఒక కండక్టింగ్ మెటీరియల్లో ఉన్నటువంటి సందర్భంలో అది ఎలా ఉంటుంది, ఫ్రీ ఎలక్ట్రాన్ అని చెప్పాను కదా. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్, రైట్. సో ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని ఏం చేద్దాం, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఒక ఫోర్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక దిశలో ప్రయాణించడం స్టార్ట్ అవుతుంది, కరెక్ట్, రైట్. సో ఆ పని చేద్దాం, రైట్. సో లెట్ us go with that. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉదాహరణకి ఒక కండక్టింగ్ మెటీరియల్ అని అంటాను. జస్ట్ లెట్ మీ టేక్ ఏ కండక్టింగ్ మెటీరియల్. ఇలా ఒక కండక్టింగ్ మెటీరియల్ తీసుకున్నాను, ఓకే. సో ఈ కండక్టింగ్ మెటీరియల్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అనుకుందాం. ఇట్లా ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఓకే, నెగిటివ్లీ ఛార్జ్డ్ కదా ఇవి. సో దేర్ ఫార్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, రైట్. ఇప్పుడు మరి కండక్టర్ ఉన్నది అక్కడ, కండక్టింగ్ మెటీరియల్ అంటే అర్థమైంది అక్కడ బై డిఫాల్ట్ అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య అధికంగా ఉందన్న విషయం మనకు అర్థమైంది, రైట్. ఇప్పుడు ఈ కండక్టింగ్ మెటీరియల్లో మన కరెంట్ని ప్రవహింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. క్లియర్ మై పాయింట్, రైట్. సో మరి కరెంట్ని ప్రవహింపజేసే ప్రయత్నంలో ఈ యొక్క కండక్టింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ కండక్టింగ్ మెటీరియల్ని ఏం చేద్దామంటే లెట్ us సబ్జెక్ట్ దిస్ టెర్మినల్స్. ఈ కండక్టింగ్ మెటీరియల్ యొక్క టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఒక డీసీ సోర్స్ లేకపోతే ఒక వోల్టేజ్ సోర్స్కి, లేకపోతే దీన్ని మనం సింపుల్గా బ్యాటరీ అందాం ఫస్ట్ దీన్ని, తర్వాత ఇది ఏంటనే తర్వాత చూద్దాం, ఓకేనా. సో ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసినాం, అండర్స్టాండ్. సో ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసినామో అప్పుడు ఏమవుతుంది, ఒక ఫోర్స్ అనేది బిల్డప్ అవుతుంది. అంటే బ్యాటరీ కనెక్ట్ చేయడం వలన మనం ఒక శక్తిని అంటే ఫోర్స్ని ఇచ్చినట్టు. అంటే ఆ ఫోర్స్ని ఏమంటాం సార్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం, దాన్ని ఏమంటాం ఈఎంఎఫ్ అంటాం, అండర్స్టాండ్. ఈఎంఎఫ్ అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనే పదాన్ని వాడతాం. సార్ ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంది సార్, దానికి ఏమైనా డెఫినేషన్ పెద్ద పెద్ద పదాలు ఏమైనా ఉంటాయా, ఏం అవసరం లేదు. చూడు ఫోర్స్, ఓకేనా. సో నువ్వు ఎలక్ట్రాన్స్ని కదిలించుటకు ఒక ఫోర్స్ అప్లై చేసినావు కదా, అంతేనా, అదే కదా పాయింట్. చూడు ఇక్కడ ఫోర్స్ విచ్ మూవ్స్ ఎలక్ట్రాన్స్, అండర్స్టాండ్. సో ఎలక్ట్రాన్లను కదిలించుటకు అప్లై చేయు ఫోర్స్, దాన్ని సింపుల్గా మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేదా ఈఎంఎఫ్ అనే పదాన్ని వాడతాం. సో మరి ఇటువంటి ఫోర్స్ని ఏదైతే ఉత్పత్తి చేస్తుందో దాని పేరు ఏంటి, బ్యాటరీ. బస్ అంతే, ఇంతకుమించి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. చలో, నువ్వు ఎప్పుడైతే ఈ ఫోర్స్ని క్రియేట్ చేయడానికి మనకు ఏం చేయాలండి, ఇక్కడ పొలారిటీస్ని క్రియేట్ చేయాలి. ఒకటి వచ్చేసి ఇలా పెద్దగా ఉంది చూసారా లైన్, దాన్ని మనం హైయెస్ట్ పొలారిటీ, నెక్స్ట్ లేకపోతే హై పొటెన్షియల్ అంటాం. ఇలా చిన్నగా ఉన్న దాన్ని లో పొటెన్షియల్ అనే పదాన్ని వాడతాం, రైట్. మళ్ళీ ఒకసారి ఈ లైన్ ఏమంటాం మనం, జస్ట్ లెట్ us కన్సిడర్ దిస్ లైన్ యాజ్ హయ్యర్ పొటెన్షియల్, దిస్ కన్సిడర్ యాజ్ లోయర్ పొటెన్షియల్. మరి అంతే కదా, ఎక్కడైనా సరే భేదం అనేది, వ్యత్యాసం అనేది ప్రతి దగ్గర ఉంటుందా లేదా. సో ప్రతి దగ్గర కూడా రెండే ఉంటాయి, ఒకటి అవును ఒకటి కాదు, ఎస్ నో, మంచోడు చెడ్డోడు, అవునా కదా, మెన్ ఉమెన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏవైనా రెండు ఉంటాయి, డిఫరెన్స్ క్రియేట్ అంటే, రైట్. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రెండు పొలారిటీస్ అనమాట, ఒకటి వచ్చేసి హయ్యర్ పొటెన్షియల్, ఇంకోటి వచ్చేసి లోయర్ పొటెన్షియల్. దీన్ని మనం హయ్యర్ పొటెన్షియల్ అంటాము, దీన్ని లోయర్ పొటెన్షియల్ అని చెప్పేసి అంటాం. క్లియర్ మై పాయింట్. నెక్స్ట్ సార్ మరి పొటెన్షియల్ చెప్పారు సార్, మరి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది కదా. చలో, సో ఈ హయ్యర్ పొటెన్షియల్ మనం ప్లస్ రూపంలో చూపిస్తాం, లోయర్ పొటెన్షియల్లో మైనస్ రూపంలో చూపిస్తాం, బస్ అంతే. సో దేర్ ఫార్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందా లేదా, అంతే కదా, పెద్ద చిన్న అంటే వ్యత్యాసం ఉన్నట్టే కదా మరి, రైట్. చలో, సో మరి దీన్ని ప్లస్ అందాము, దీన్ని మైనస్ అందాము. క్లియర్ మై పాయింట్, రైట్. సో దీనిని మనం ఇంకొంచెం చూపించడానికి ఇంకొంచెం మంచిగా అందంగా ఉండాలి అంటే దాని రూపాన్ని మనం
ఈ విధంగా కూడా ప్లస్ అండ్ మైనస్ రూపంలో చూపించే ప్రయత్నం ఇలా కూడా చేయొచ్చు. సింపుల్. దానిని తర్వాత దీన్ని మనం వోల్టేజ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది, లేకపోతే బ్యాటరీ అంటాం. రైట్స్. సో ఆ బ్యాటరీ ఏదైతే అంటే ఆ బ్యాటరీలో ఇండ్యూస్ అయినటువంటి వోల్టేజ్ ఏదైతే లేకపోతే అది ఉత్పత్తి చేసేటువంటి వోల్టేజ్ యొక్క విలువని మనం వోల్ట్స్లో కొలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో ఈ వోల్ట్స్ గురించి, వోల్టేజ్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. బట్ ఎనీవేస్ నాకు ఇక్కడ నా పాయింట్ ఏందయ్యా అంటే, స్థిరముగా అంటే ఏవైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య ఎక్కువ కలిగినటువంటి కండక్టింగ్ మెటీరియల్లో ఆ ఎలక్ట్రాన్స్ని నేను ఒక దిశలో ప్రయాణింప చేయడానికి నేను అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్. డన్. రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఈఎంఎఫ్. ఇది పాయింట్ క్లియర్ కదా? రైట్. చలో నౌ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక ఫోర్స్కి గురైనటువంటి సందర్భంలో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక దిశలో ప్రయాణిస్తాయి. అండర్స్టాండ్ సార్? ఏ దిశలో ప్రయాణిస్తాయి సార్ అంటే సింపుల్ లాజిక్. ఇక్కడ పాజిటివ్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి. ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ఛార్జ్ ఏ ఛార్జ్ అని చెప్పాను? నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాను. మళ్ళీ నీకు ఈ లాస్ట్ క్లాస్లో ఈ పాయింట్ కూడా ఒక చిన్న పాయింట్ చెప్పాను. ఏంటది? అన్లైక్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ టు ఈచ్ అదర్. లైక్ ఛార్జెస్ ఏమవుతాయి? రిపెల్ టు ఈచ్ అదర్. కరెక్ట్. సో మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్, ఇది నెగిటివ్ అంటే రిపెల్ అవుతాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్, ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ నెగిటివ్ అనేది పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడగట్టుకొని చలో మరి వెళ్దాం పదా అని చెప్పి ఇటువైపు ప్రయాణిస్తాయి అన్నమాట. అండర్స్టాండ్? సో ఇక్కడ సింపుల్గా ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహం జరిగిందా లేదా అంటే ఎలక్ట్రాన్స్ అనే ఒక దిశలో ప్రయాణించడం స్టార్ట్ అయినాయి కదా. సో ఎలక్ట్రాన్స్ యొక్క దిశ అనేది అంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక దిశలో ప్రయాణించడం స్టార్ట్ అయినటువంటి సందర్భంలో మనకి కరెంట్ యొక్క కండక్షన్ మొదలైనట్లే. అండర్స్టాండ్? కరెంట్ యొక్క కండక్షన్ మొదలైనట్లే. సో ఈ ఎలక్ట్రాన్కి సంబంధించినట్టు ఏ ఛార్జ్ ఉంటుందని చెప్పిన నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. బరాబర్. సో ఇక్కడ ఈ యొక్క పాయింట్ని ఈ విధంగా కూడా మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి పాయింట్ చెప్తాను. సో కరెంట్ యొక్క కండక్షన్ మొదలైనట్టే కదా. అయితే ఇప్పుడు దీన్ని హెడ్డింగ్ ఏం పెడతాను అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనే పదాన్ని వాడతాను. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా? సో టుడే డిస్కషన్ మనం దేని గురించి చేస్తున్నామండి? ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చేస్తున్నాం. నిన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే తెలుసుకున్నాం. జస్ట్ ఆ ఉన్నటువంటి హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. సేస్ అంటే గాలి తిరుగుతూనే ఉంటాయి అంటే ఉదాహరణ. సో కానీ ఈ ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కూడా ఒక దిశలో ఒకవైపుగా ప్రయాణింపజేసేటటువంటి తత్వాన్ని కలిగి నేనేం చేస్తాను అంటే ఆ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ని కలిగజేశాను అంటే ఒక ఫోర్స్ అప్లై చేశాను. సో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కలుపుకొని ఎటువైపు ప్రయాణిస్తాయండి? ఈ దిశలో ప్రయాణిస్తాయి. ఈ ఎలక్ట్రాన్ ఎన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ దిశలో ప్రయాణించడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఈ దిశలో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ప్రయాణించడం మొదలుపెట్టినటువంటి సందర్భంలో అప్పుడు మనకి కరెంట్ అనేది కండక్షన్ జరుగుతుందన్నమాట ఆ యొక్క కండక్టింగ్ మెటీరియల్స్లో. క్లియర్ మై పాయింట్? ఆ యొక్క కండక్టింగ్ మెటీరియల్స్లో మనకి ఆ యొక్క కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. క్లియర్? అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు నుంచి ఎటువైపు ఉన్నాయండి? రైట్. చూడండి. ఈ పాయింట్ని జాగ్రత్తగా గమనించే పాయింట్స్ చూడండి ఇక్కడ. సో జనరల్గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు కరెంటు ప్రవాహన జరుగుతుంటే ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహన జరుగుతుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఎటువంటి ఫీల్డ్ ఉన్నట్టు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి క్రియేట్ అయినట్టు. సేఎస్ఆర్నం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి అక్కడ ఉన్నట్టు అనమాట. సేఎస్ఆర్నం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? నువ్వు సబ్జెక్ట్ చేసినటువంటి బ్యాటరీ వోల్టేజ్ అది ఎంత లెంత్ అనమాట, పర్ యూనిట్ లెంత్ అంటాం, వోల్టేజ్ పర్ యూనిట్ లెంత్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒకటి తయారైందనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే జాగ్రత్త చూడండి. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనుకుందాం, ఉదాహరణకి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. రైట్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాన్ని ఇలా ఈతో సూచిస్తాం మనం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది జనరల్లీ కన్సిడర్ టు బి పొటెన్షియల్లీ ఫ్రమ్ ప్లస్ టు మైనస్ అనుకున్నట్లయితే అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ దిశలో ఉన్నప్పుడు మీరు ఉదాహరణకి ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ పెట్టారు, ఒకటి నెగిటివ్ ఛార్జ్ అనేది కనుక ప్లేస్ చేసేటువంటి సందర్భంలో నేను ఆల్రెడీ మనకు ఛార్జ్ అంటే ఏంటో డెఫినేషన్ చూసినాం. ఎప్పుడైతే ఒక ఛార్జ్ని కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్గా ఆ ఛార్జ్ అనేది ఐదర్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ డజంట్ మ్యాటర్స్ ఒక ఫోర్స్కి గురవుతుంది అన్న విషయం మనకు తెలుసు. కరెక్ట్. సో మరి అదే పాయింట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ అంటే ఇక్కడ మనం జనరల్గా మనం ఏం చెప్తాం, మనం ఇక్కడ ప్రోటాన్స్ అంటాం, బస్ అంతే. సో ఇక్కడ పాజిటివ్ అనేసరికి మీరు ఏం తీసుకుంటారు, ఇక్కడ పాజిటివ్ అనే పదాన్ని వాడినప్పుడు మీ మనసులో మీరు ప్రోటాన్ గురించి మాట్లాడుతున్నాను అని అనుకోండి.
రైట్. నెగిటివ్ అనే పదాన్ని వాడినటువంటి సందర్భంలో నేను ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు అనుకోండి. సో ఇక్కడ ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మ్యాథమెటిక్ అంటే మీన్స్ జనరలైజ్డ్ డిస్కషన్ ఇక్కడ మనకు అవసరం లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో బేసిక్ ఎలక్ట్రానిక్స్లో అక్కడ మనం క్లియర్గా మనం అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎలా వస్తాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం మన తర్వాత. సింపుల్ అంటే బేసిక్ ఫిజిక్స్ అక్కడ చూద్దాం మనం. బట్ ఇక్కడ మాత్రం ఒక చెప్పేటటువంటి పాయింట్ ఏదైతే దాన్ని ఒక్కసారి క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నటువంటి దిశ ఏదైతే ఉందో అంటే ఇటు నుండి ఇటువైపు ఎలా ఉందో ఈ పాజిటివ్ ఛార్జ్ కూడా అదే దిశలో ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో అంటే నెగిటివ్ ఛార్జ్పై ఉత్పత్తి అయినటువంటి ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ యొక్క దిశ అనేది ఈ వైపులో ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ పాజిటివ్ అంటే ప్రోటాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటాన్స్ యొక్క ప్రయాణ దిశ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిశలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అది ప్రయాణింపజేసేటువంటి దిశ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఈ అంటే ఏంటి సార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అందాం దీన్ని సింపుల్గా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా. వైట్ కలర్ రైట్. సో ఇక్కడ ప్రోటాన్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ దిశలో ఉంటాయి పాజిటివ్ ఛార్జ్ దిశలో. అదేవిధంగా నెగిటివ్ ఛార్జ్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ దిశలో ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఒక పాయింట్ క్లారిటీ వచ్చింది. ఏంటయ్యా అంటే ఇక్కడ డెవలప్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క దిశ మనకి ఏ దిశలో ఉన్నట్టండి అది వచ్చేసి మనకి జనరల్గా ఈ దిశలో ఉన్నట్టు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ దిశలో ఉందన్నమాట. ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ దిశలో ఉంది. రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ దిశలో ఉంది. గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. అండర్స్టాండ్. కానీ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో ఏ దిశలో ఉందండి? ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిశకి ఆపోజిట్గా ఉందా లేదా? సేస్ సార్ నో. ఆల్వేస్ రిమెంబర్ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో యొక్క దిశ ఎల్లప్పుడూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతున్నటువంటి దిశకి ఆపోజిట్గానే ఉంటుంది. ఓకేనా. అయితే ఇప్పుడు మరి కరెంట్ మరి దేనివల్ల అంటే ఇప్పుడు కరెంట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ వల్ల వస్తుందన్న విషయం అంటే ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహం ఒక దిశలో ఉన్నప్పుడు కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుందన్న విషయం మనకు క్లారిటీ వచ్చేసింది. క్లియర్ మై పాయింట్. అయితే మీరు జనరల్గా అంటే ఎప్పుడైతే జేజే థామ్సన్ అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ని కనిపెట్టిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ని అంతకుముందు వరకు మనం జనరల్గా అంటే అదొక ఇప్పుడు ఉదాహరణకి 1820 సంథింగ్ లైక్ దట్ ఆ యొక్క అంటే అంతకుముందు అనమాట. జనరల్గా జేజే థామ్సన్ ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ని కనిపెట్టక ముందు అందరు ఏం ఊహించారంటే ఇక్కడ కరెంట్ కండక్షన్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ వల్ల జరుగుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ అంటే ఆల్వేస్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఎలా ఊహించేవాళ్ళు అంటే +-, అని చెప్పేసి ఊహించేవాళ్ళు. ఎప్పుడు కూడా +-. ఆ పాయింట్ ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏదైతే ఉంటుందో ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది జనరల్గా అంటే నేను ముందే చెప్తున్నా అంటే జేజే థామ్సన్ గారు ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేయక ముందు స్టోరీ చెప్తున్నా. అదేంటయ్యా అంటే ఆల్వేస్ కరెంట్ కండక్షన్ అనేది +-, అని ఊహించి ఇక్కడ వాళ్ళు ప్రతిదానికి కూడా మ్యాథమెటికల్ జస్టిఫికేషన్ చేసేసారనమాట. ఓకేనా. మ్యాథమెటికల్ జస్టిఫికేషన్స్ అన్నీ అయిపోయి ఫార్ములాస్ అవి అన్ని జస్టిఫికేషన్. ఓకే. జస్టిఫికేషన్స్ అన్నీ కూడా తయారు చేశారు. అండర్స్టాండ్. సో అవన్నీ కూడా వ్యాలిడ్ అయ్యాయి. పాయింట్ ఏంటంటే అయితే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ కనిపెట్టిన తర్వాత ఎలక్ట్రాన్కి ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ అనేది -+ ఫ్లో అవుతుందన్న విషయం తెలిసిన తర్వాత అప్పటికీ కూడా మనకి ఈ యొక్క డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని మనం మార్చలేదు. అండర్స్టాండ్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఎప్పుడు ఎలా కన్సిడర్ చేస్తాం మనం? +-, కన్సిడర్ చేస్తాం. అండర్స్టాండ్. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎప్పుడు కూడా ఎలా కన్సిడర్ చేస్తాం మనం? +-, కన్సిడర్ చేస్తాం. అయితే సార్ మరి ఎలక్ట్రాన్ కనిపెట్టిన తర్వాత మరి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మరి -2+ అని చెప్పాలి కదా సార్ అని చెప్పొచ్చు.
కానీ మరి రిలేటెడ్ ఫార్ములాస్ కానీ జస్టిఫికేషన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి లాస్ కానీ అంటే కిర్చాఫ్ లాస్ కానీ ఆ లాస్ కానీ మ్యాథమెటికల్లో సంబంధించిన కరెంట్ పాజిటివ్ ఉండడం మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఆల్వేస్ రిమైన్స్ పాజిటివ్ ఈ పదాలన్నీ వాడుకోవడం మ్యాథమెటికల్గా జనరలైజ్డ్ అని నడుస్తూనే ఉన్నాయి. ఎటువంటి మ్యాథమెటికల్ డిస్టర్బెన్స్ లేదు. ఎప్పుడు కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ ప్లస్ టు మైనస్ అని తీసుకున్న ఉన్నప్పటికీ కూడా. క్లియర్ మై పాయింట్. అట్టి సందర్భంలో ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏదైతే ఉందో ప్లస్ టు మైనస్ అని ఊహించాము కొన్ని అంటే ఏదైతే 1800 సంవత్సరాలలో. సో అట్టి సందర్భంలో ఇప్పుడు ఈ కరెంట్ని మనం డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ప్లస్ టు మైనస్ అని అంటాం కరెక్టే, కానీ ఈ కరెంట్ని మనం చిన్న కరెక్షన్ చేసి దాన్ని సింపుల్గా మనం గుర్తుపెట్టుకునే విధంగా చెప్పుకోవాలి అంటే ఈ కరెంట్ని మనం కన్వెన్షనల్ కరెంట్ అనే పదాన్ని వాడతాం. కన్వెన్షనల్ కరెంట్ అనే పదాన్ని వాడేసి సింపుల్గా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఎల్లప్పుడూ కూడా ప్లస్ టు మైనస్ అని చెప్పేసి ఫిక్స్ చేసి పడేసినాం బస్గా అంతే. సార్ ఈ కన్వెన్షనల్ కరెంట్ అనే పదాన్ని ఎందుకు వాడారు సార్? ఎందుకు వాడామంటే ఇక్కడ జాగ్రత్త చూడు. ఎందుకు వాడామంటే లెట్ us see the point. ఎందుకు వాడామంటే యాక్చువల్లీ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు ప్రయాణిస్తున్నాయి? డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అవి ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అంటే దే ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ మైనస్ టు ప్లస్. యాక్చువల్లీ ఎలక్ట్రాన్ యొక్క దిశ ఎటు నుంచి ఎటువైపు ఉందని జనరల్ ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క దిశ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ యొక్క దిశ అనేది జనరల్గా తన ప్రయాణము మైనస్ టు ప్లస్ కదా, అయితే మరి కరెంట్ దిశ ఏదైతే ఉందో దాన్ని మనం ఎటు కన్సిడర్ చేసుకుంటున్నాం? ప్లస్ టు మైనస్ కదా, ప్లస్ టు మైనస్. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా కరెంట్ యొక్క ఉత్పత్తి జరిగేదే ఎలక్ట్రాన్ అనేది ఒక దిశలో ప్రయాణిస్తుందని నువ్వు చెప్పినావు బరాబర్. మరి ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని నువ్వు ఆ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటున్నావు కదా, ఆపోజిట్ అనే పదాన్ని వాడినావు కదా, అప్పుడు ఇక్కడ మనకి కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనే పదం వస్తుంది అనమాట. ఏంటిది? కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఇది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ తీసుకుంటాం. అండర్స్టాండ్? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. క్లియర్ మై పాయింట్. సో ఇక్కడ యాక్చువల్ అంటే జనరల్గా నేచురల్గా కనుక డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అడిగిరు అనుకోండి అది -2 నిజమే, కానీ మ్యాథమెటికల్ జస్టిఫికేషన్ కోసం మనం డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఎప్పుడు కూడా ప్లస్ టు మైనస్ని కన్సిడర్ చేసుకొని దాన్ని ఆపోజిట్ టు ద ఎలక్ట్రాన్ ఊకి ఎవడు అనలేడు కదా. సో సింపుల్గా ఏమంటాం మనం దాన్ని కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అంటాం. సో ఆ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఎల్లప్పుడు కూడా ఎట్లా తీసుకుంటాం మనం? ప్లస్ టు మైనస్. అండర్స్టాండ్? సో ఇక్కడ ప్లస్ టు మైనస్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మనం ఆల్వేస్ వి కన్సిడర్ టు బి యాజ్ వాట్? డైరెక్షన్ ఆఫ్ కరెంట్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అండర్స్టాండ్? సో కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఉదాహరణకి అంటే మీకు రెసిస్టర్ సార్ మీరు చెప్పలేదు రెసిస్టర్ అనకండి, ఎందుకంటే రెసిస్టర్ అంటే మీకు తెలుసు దాని సింబల్ ఏంటో జర చిన్నపాటి ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే ఐటీఐ చదివినా ఉంటే జర ఎప్పుడో చూసే ఉంటారు మీరు. సో ఈ రెసిస్టెన్స్ సంబంధించినటువంటి కరెంటు ప్రవాహాన్ని కనుక చూసినట్లయితే ఇట్లా కరెంట్ తీసుకుంటాం. ఇప్పుడు కరెంట్ యొక్క దిశని మనం డిఫైన్ చేయాలి అంటే ఆ కరెంట్ ఏ కరెంట్ అవ్వాలి? ఇది ఎప్పుడు కూడా కన్వెన్షనల్ కరెంటే అవ్వాలి. అంటే ప్లస్ నుండి మైనస్ పోతుంది రాబాయ్ అని చెప్పాలి బస్గా అంతే. అండర్స్టాండ్? సో -2 టు ప్లస్ కాదు. క్లియర్ మై పాయింట్? ఇప్పుడు చెప్పండి, ఆల్వేస్ కరెంట్ డైరెక్షన్ ఎటు నుంచి ఫ్లో అవుతుంది? ప్లస్ నుంచి మైనస్కి. ఒక ఎలిమెంట్ గుండా ప్రవహించాలి అంటే ప్లస్ టు మైనస్ని మనం కన్సిడర్ చేస్తాం. ప్లస్ టు మైనస్ అంటే ప్లస్ అంటే ఏం చెప్తావు నువ్వు? హయ్యర్ పొటెన్షియల్. ఇది వచ్చేసి మైనస్ అంటే ఏం చెప్తావు? లోయర్ పొటెన్షియల్ అంటావు. చేస్తున్నాం డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్ని ఈ రూపంలో తీసుకుంటాం. సింపుల్ పాయింట్. ఇంతవరకు క్లియర్ కదా? రైట్. సో ఫస్ట్ నేను కరెంట్ అంటే ఏంటమ్మా? కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైతే ఒక ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక దిశలో ఫ్లో అవుతాయి, ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ మీన్స్ ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయ్యేటటువంటి సందర్భంలో మనం ఒక ఫోర్స్ అప్లై చేస్తాం. దాన్ని మనం ఏమంటాం ఇక్కడ? దట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. అది ఎట్లా ఇస్తాం మనం అంటే ఒక బ్యాటరీ యూజ్ చేస్తాం. ఇది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్. చలో. సో మరి ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్, లోయర్ పొటెన్షియల్ ఈ పాయింట్స్ మీకు అర్థమైపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చెప్పండి డైరెక్షన్ ఆఫ్, ఇప్పుడు ఏదైతే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంది కదా, సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని మనం తీసుకునేటటువంటిది పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్, నెగిటివ్ ఛార్జ్ డైరెక్షన్ అడుగుతాడు. ఓకేనా? సో ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం మనం? కన్వెన్షన్ కరెంటే అంటున్నాం కదా. సో ఊకే కన్వెన్షన్ కరెంట్ అనకుండా సింపుల్గా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అని అడిగింది అనుకోండి, ఆల్వేస్ ఫ్రమ్ ప్లస్ టు మైనస్. కానీ నీ దిమాక్లో ఏముండాలా? నువ్వు కన్వెన్షన్ కరెంట్ గురించి మాట్లాడుతున్నావు అన్న దిమాక్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. మామూలుగా మనం కరెంట్ అంటాం కానీ నీ దిమాక్లో ఏం నడవాలా? కన్వెన్షనల్ కరెంట్ గురించి మాట్లాడుతున్నావు. అది ఎప్పుడు కూడా ప్లస్ టు మైనస్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. దేనికి? ఎలక్ట్రాన్ల యొక్క దిశకి ఆపోజిట్గా కన్సిడర్ చేసినాం కాబట్టి దాన్ని కన్వెన్షనల్ కరెంట్ అంటామన్న విషయం ఇదంతా నీ మైండ్లో ఉండాలా. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పటి నుంచి నేను సింపుల్గా ఎప్పుడైనా కరెంట్ అన్నాను అనుకో, బై డిఫాల్ట్ దేని గురించి మాట్లాడుతున్నా? నేను కన్వెన్షనల్ కరెంట్ గురించే మాట్లాడుతున్నా. డన్.
రైట్. సో ఇక్కడ కన్వెన్షన్ కరెంట్కి సంబంధించినటువంటి దిశ మీకు ఒక ఐడియా వచ్చేసింది ఇక్కడ. క్లియర్ మై పాయింట్? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే let us consider ఇక్కడ బ్యాటరీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే పాజిటివ్, ఇప్పుడు నేను కరెంట్ దిశ అంటే ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా కదా. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ చెప్పే క్రమంలో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటయ్యా అంటే ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఏ ఛార్జ్ వల్ల జరగవచ్చు అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అఫ్ కోర్స్ కరెంట్ ఉత్పత్తి అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్లే ఒక దిశలో, కరెక్టే. కానీ దిశ అనే పదం వచ్చినప్పుడు ఇక్కడ మనం కరెంట్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ పాయింట్ రాస్తున్నాను. ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ in the direction of positive charge. ఇది గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? లేకపోతే ప్రోటాన్స్ అన్నా పర్వాలేదు, డజంట్ మ్యాటర్స్, ప్రోటాన్ అన్నా కూడా తప్పు లేదు. ఓకే, రైట్. సో ఇది జనరల్గా మనం కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ గురించి మనం జనరల్గా చెప్పుకోవడం. అయితే ఇప్పుడు సార్ వాట్ ఈస్ దట్, ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ కరెంట్ చెప్పండి సార్ అని అడిగినాం. డెఫినేషన్ ఆఫ్ కరెంట్ అంటే ఏంది సార్ అని అడిగినాం. ఓకేనా? సో డెఫినేషన్ ఆఫ్ కరెంట్ సంబంధించి నేను జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక కండక్టర్గా తీసుకున్నాను కదా ఇంతకుముందు, రైట్. సో దీంట్లో ఏముంటాయని చెప్పాను నేను? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పిన, బరాబర్, రైట్. సో ఇలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్నో ఉంటాయి. ఓకేనా? రైట్. సో మరి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి నువ్వు ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ పొలారిటీ మరియు ఇక్కడ నెగిటివ్ పొలారిటీ కనుక అంటే బ్యాటరీని అప్లై చేసినటువంటి సందర్భంలో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఒక యూనిట్ ఏరియా గుండా ప్రవహించినటువంటి సందర్భంలో, అంటే ఒక ఏరియా గుండా కనుక పాస్ అయినటువంటి సందర్భంలో, ఒక యూనిట్ ఏరియా అంటే ఒక ఏరియా గుండా పాస్ అయిన అంటే ఇది ఏరియా అనుకుందాం, ఓ ఏరియా, ఓకేనా, ఓ ఏరియా, ఓకేనా, ఈ కండక్టర్ దాని గుండా ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రవహిస్తాయో, అండర్స్టాండ్, లేదా ఛార్జ్ అందాం దాన్ని, దట్ ఈస్ నథింగ్ బట్ అ ఛార్జ్. అండర్స్టాండ్? దట్ ఈస్ నథింగ్ బట్ ఛార్జ్ ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకుంటాం? వీఆర్ గోయింగ్ టు టేకెన్ యాజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, అంతే, రైట్. సో ఈ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ యొక్క యూనిట్ ఏరియా గుండా ప్రవహిస్తున్న అంటే ఎంత ఛార్జ్ ఒక యూనిట్ ఏరియా గుండా ప్రవహిస్తున్నాయో దానికి పట్టిన సమయం అంటే ద ఛార్జ్ పర్ యూనిట్ టైం అందాం సింపుల్గా. ఛార్జ్ పాసింగ్ త్రూ ద ఏరియా పర్ యూనిట్ టైం. అండర్స్టాండ్? సో దీని గుండా ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఎంత సమయంలో ప్రవహించినది అనే పదాన్ని వాడినప్పుడు దాన్ని అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టైం టేకెన్ టు పాస్ త్రూ దిస్ ఏరియా, ఈ ఏరియా గుండా ఎంత ఛార్జ్ ప్రవహించింది, సింపుల్ పాయింట్, అంతే. సో దట్ ఈస్ నథింగ్ బట్ Q/T. దాన్ని మనం కరెంట్ అంటాం, సింపుల్, అంతే, అంతకుమించి ఇంకా అవసరమే లేదు. సో దాన్ని ఏమంటామండి? కరెంట్ అనే పదాన్ని ఇక్కడ వాడడం జరుగుతుంది. ఓకే, వాట్ వి కాల్ దిస్ యాజ్ కరెంట్. అండర్స్టాండ్? ఏమంటాం దీన్ని? కరెంట్ అనే పదాన్ని ఇక్కడ వాడడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ కరెంట్ మీన్స్, రైట్. సో అంటే ఈ ఏరియా గుండా, దిస్ ఈజ్ ఏరియా, దీన్ని ఇక్కడ ఏరియా అని రాస్తాను సో దట్ క్లారిటీ ఉంటుంది. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ అంటాం. ఓకేనా? సో ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్, ఇది కండక్టర్. సో దీనికి ఏరియా అంటే ఇదే కదా. దీని గుండా, ఈ ఏరియా గుండా ఎంత ఛార్జ్ ప్రవహించింది, ఆ ప్రవహించిన ఎంత ఛార్జ్ ప్రవహించింది అంటే ఒక పర్ యూనిట్ టైం అన్నాం అనుకుంటే కొంత సమయానికి ఎంత ఛార్జ్ ప్రవహించింది ఆ ఏరియా గుండా అంటే అది కరెంట్ యొక్క కండక్షన్ అవుతుంది అనమాట, సింపుల్, రైట్. Q అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు Q/T. దీన్ని ఏమంటాం మనం? కరెంట్ అంటాం. అండర్స్టాండ్? సో Q అంటే కూలుమ్స్ కదా, కూలుమ్స్ పర్ టైం అంటే ఎంత మళ్ళా? సెకండ్స్. టైం దేంట్లో కొలుస్తాం మనం? సెకండ్స్లో కొలుస్తాం ఇక్కడ. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. ఓకేనా? కరెంట్కి సంబంధించిన ఒక బేసిక్ అండ్ సింపుల్ డెఫినేషన్. అండర్స్టాండ్? రైట్. సో ఇప్పుడు దీనిని మనం విత్ రెస్పెక్ట్ టు టైం, ఓకేనా, అంటే చేంజ్, విత్ రెస్పెక్ట్ టు చేంజ్ చెప్పాలనుకోండి, ఈ విధంగా డిఫైన్ చేస్తాను చూడండి. దర్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్, the time rate of change of charge. దాన్ని మనం కరెంట్ I is equals to dQ/dt.
అండర్స్టాండ్. సో dq by dt. ఓకేనా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ద ఇన్స్టెంట్ అనమాట. అంటే దీని జనరల్గా మనం కరెంట్ని మనం ఇన్స్టాంటేనియస్గా అంటే లిమిట్ టెన్స్ టు 0 అంటాం జనరల్గా. సో దీన్ని మనం సింపుల్గా అంటే మరీ అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో కరెంట్కి సంబంధించి మనం ఈ రూపంలో డిఫైన్ చేస్తాం. ఇప్పుడు సైకిల్స్ పర్ సెకండ్. సో యూనిట్ ఏమవుతుందంటే ఇక్కడ కూలుమ్స్ పర్ సెకండ్. కూలుమ్స్ పర్ సెకండ్ అంటే C పర్ ఎస్ అంటే C/S అనమాట. ఓఆర్ఆర్ దీన్ని మనం అంటే జనరల్గా మనం ఏదైనా యూనిట్స్ అని ఎప్పుడు కూడా ఏం చేస్తాం, గొప్ప వ్యక్తి పేరు పెడుతుంటాం కదా. సో ఈ కరెంట్కి వచ్చేసి యాంపియర్ దాన్ని ఒక క్యాపిటల్ ఏతో సూచిస్తాం. క్లియర్ మై పాయింట్? ఓకేనా. సో క్యాపిటల్ ఏతో దీన్ని మనం జనరల్గా సూచించడం జరుగుతుంది. ఈజ్ క్లియర్ ఎవ్రీబడి? రైట్. సో మరి కరెంట్ని మనం ఈ విధంగా మనం మ్యాథమెటికల్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. dq by dt. అండర్స్టాండ్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్. అండర్స్టాండ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. ఓకేనా. సో ఈ యొక్క కరెంట్ అనేది సింపుల్గా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పిన. అండర్స్టాండ్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ కొంత ఛార్జ్ ఉంటుందని తెలుసు మనకు. అండ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ సర్టన్ ఏరియా. through the certain area with respect to some time. Understand, right? So that relation is given current. సింపుల్. ఇది మ్యాథమెటికల్, ఇదంతా కూడా మ్యాథమెటికల్ జస్టిఫికేషన్ ఇదంతా కూడా. సో కరెంట్ అంటే ఏంటని చెప్పడానికి ఇక్కడ మనకు జనరల్గా ఈ యొక్క ఫినామినా ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ in opposite to electric field direction. Opposite to electric field. బస్ ఇది ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ రాసిన. దట్స్ ఇట్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్. నౌ ఇప్పుడు ఏం చేద్దామయ్యా అంటే, సో లెట్ us go with let us see ఒక ప్రాబ్లం చూద్దాం. రైట్. సో ఇక్కడ ఈ ప్రాబ్లం జాగ్రత్తగా గమనించండి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలుమ్ ఆఫ్ చార్జ్ ఈజ్. అండర్స్టాండ్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలుమ్ చార్జ్ ఈజ్. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు. మామూలుగా ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ మనకు తెలుసు కదా. చూడండి, ఉదాహరణకి ఒక 1 ఎలక్ట్రాన్ తీసుకున్నాను అనుకో, దానికి ఎంత ఛార్జ్ ఉంటుంది మనం ఇంతమంది చూసినాం. మనం 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ అని చదువుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? నెంబర్ ఆఫ్ ఒక ఎలక్ట్రాన్ అంటే ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందో తెలిసినప్పుడు మరి ఒక కూలుమ్ ఛార్జ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్. రైట్. సో దానికి సంబంధించి ఇక్కడ జాగ్రత్త చూడండి. సో దిస్ ఈజ్ ద పాయింట్. ఈ పాయింట్ మనకు తెలుసు. రైట్. ఈ పాయింట్ గురించి మనం లాస్ట్ సెషన్లో చదువుకున్నాం. రైట్. ఓకే. సో ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, ఇక్కడ జాగ్రత్త చూడండి. మనం ఇంతకుముందు ఒక ఛార్జ్ అంటే క్వాంటైజ్ అనే పదం వాడినప్పుడు ఒక ఫార్ములా చూసినాం. ఏంటది? దట్ ఈస్ నథింగ్ బట్ Q ఈజ్ ఈక్వల్స్ టు n టైమ్స్ ఆఫ్ E అని చదివినాం. బరాబర్. రైట్. సో Q ఈజ్ ఈక్వల్స్ టు n టైమ్స్ ఆఫ్ E అనే పదాన్ని చూసినాం మనం అక్కడ. రైట్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? Q/E అని రాసుకోవచ్చు కదా. అండర్స్టాండ్. Q/E అని రాసుకోవచ్చు. మరి Q అంటే ఒక ఛార్జ్ ఎన్ని ఛార్జ్ అని ఇచ్చాడు? ఇక్కడ 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్ అని ఇచ్చాడు. 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్ అంటే 1 డివైడ్ బై మరి ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ఎన్ని కూలుమ్స్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది జనరల్గా ఎలక్ట్రాన్కి సంబంధించి? దట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఎలక్ట్రాన్కి సంబంధించి 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. అంతే కదా. రైట్. సో దట్ ఈస్ నథింగ్, దిస్ అన్ కాన్స్టెంట్. ఓకేనా. సో రైట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు దీన్ని మరి క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 6.28 ఇంటూ 10⁻18 వస్తుందన్నమాట. అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ Q/E ఎలక్ట్రాన్స్. సింపుల్గా రాసుకోవచ్చు ఎలక్ట్రాన్స్. అండర్స్టాండ్. సో మరి 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి? ఇక్కడ దే ఆర్ నథింగ్ బట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 6.28 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇది n ఈజ్ ఈక్వల్ ఎంత? ఇక్కడ 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్. అండర్స్టాండ్. 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్కి. ఓకే. సో 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ n ఈజ్ ఈక్వల్స్ టు 6.28 ఇంటూ 10⁻18. రైట్. క్లియర్? ఏది? దిస్ ఈస్ కమ్స్ ఫ్రమ్ వేర్? This comes from the formula.
ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని చూద్దాం మళ్ళీ సింపుల్గా. ఇప్పుడు సింపుల్గా ఒక ఎలక్ట్రాన్కి 1.602 × 10⁻19 కూలుమ్స్ కదా. మరి ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారంగా చూసినట్లయితే మరి 1 కూలుమ్ అంటే 1 కూలుమ్ అక్కడే పెడదాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కూలుమ్ అక్కడే పెట్టేసి మరి 1 డివైడెడ్ బై 1.602 × 10⁻19 కూలుమ్స్ కదా. 19 కదా. 1 కూలుమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం కిందికి తీసుకొచ్చేస్తాం కదా. ఇది వచ్చేసి 1 ఎలక్ట్రాన్. అండర్స్టాండ్ ఓకేనా, అంటే ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఈ విలువ ఏమవుతుంది మనకి సింపుల్గా 6.28 × 10⁻18 ఎలక్ట్రాన్స్కి ఈజ్ ఈక్వల్ టు 1 కూలుమ్కి సమానం. అండర్స్టాండ్, దిస్ ఈజ్ ద ఆన్సర్. అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ 6.28 బట్ 25 ఇచ్చాడు. ఓకే ఎనీవేస్, సో 25 × 10⁻18 దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఎనీవేస్, సో నెంబర్ ఫర్ ఫైండింగ్ ద నెంబర్ దట్ ఈస్ నథింగ్ బట్ 6.28. ఈ ఫార్ములా తెలిస్తే, లేదంటే ఒక ఎలక్ట్రాన్కి ఇంత ఛార్జ్ ఉందంటే ఒక 1 కూలుమ్ ఛార్జ్కి ఎంత ఎలక్ట్రాన్స్ ఉందంటే యూ కెన్ ఫైండ్ ఇట్ బై లైక్ దిస్ వే ఆర్ దిస్ వే, ఎనీవే దిస్ ఈజ్ సూటబుల్. ఓకే, ఎనీవే ఈజ్ పాసిబుల్, మీకు నచ్చినట్టు చేసుకోండి. డన్. రైట్. సో లెట్ us see one more question. Find the current in an element when charge entering the element is Q of t is equals to 10⁻⁻t coulombs. సో ఛార్జ్ యొక్క విలువ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఛార్జ్ యొక్క విలువ ఇచ్చి ఉన్నాడు. హియర్ ఛార్జ్ యొక్క విలువ ఇచ్చి ఉన్నాడు. మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ కరెంట్ కనుక్కోవాలి. సో కరెంట్ ఫార్ములా ఏంటి? I is equals to dq/dt. ఓకేనా, ఇది వచ్చేసి ఎందులో కొలుస్తాం మనం? యాంపియర్స్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ q యొక్క విలువ ఎంత? దట్ ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻t. ఓకేనా, ఇది ఈ యొక్క విలువ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే కాన్స్టెంట్ కదా, బయటకు వచ్చేస్తుంది. సో d/dt ఆఫ్ e⁻⁻t. సో నేను ఆల్రెడీ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో బేసిక్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ సంబంధించినటువంటి ఒక ఫస్ట్ 10 ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ సంబంధించిన ఫస్ట్ 10 ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఫస్ట్ 10 ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాలంటే బై డిఫాల్ట్ దాన్ని బట్టి పట్టేసండి అంతే. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇస్ 10. డిఫరెన్షియేట్ చేసిన మనకి ఏమొస్తుందండి? దట్ ఈస్ నథింగ్ బట్ 1/-1/e⁻t వస్తుంది. బరాబర్ ఇది అండర్స్టాండ్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ -10 అవుతుంది. 1/e⁻t ఉంది అక్కడ లేదు, అంటే మైనస్ ఉంది కాబట్టి ఇది పైకి వెళ్ళింది అనుకోండి, e⁻−t అవుతుంది. అండర్స్టాండ్, యాంపియర్స్. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? -10 e⁻−t. సో ఆప్షన్ B ఈజ్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. కరెక్టేనా? రైట్. నౌ let us see one more question. If a current of 2.5 amperes flowing through an element for 2 hours, the total charge that would pass through the element would be. సో కరెంట్ యొక్క విలువ ఇచ్చేసాడు. ఇక్కడ కరెంట్ యొక్క విలువ ఇచ్చేసాడు, మరి సమయాన్ని ఇచ్చేసాడు, మరియు ఏం కనుక్కోమంటున్నాడు? టోటల్ ఛార్జ్ కనుక్కోమంటున్నాడు. సో సమయము, ఛార్జ్, కరెంట్, దీనికి సంబంధించిన ఫార్ములా ఉందా మన దగ్గర అని ఆలోచించినట్లయితే ద టోటల్ ఛార్జ్ కదా. జాగ్రత్త చూడండి, మనం జనరల్గా కరెంట్ ఏమని రాస్తుండే ఇంతకుముందు? కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T అని రాసినాం. బరాబరా కదా, రైట్. సో మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? టోటల్ ఛార్జ్ అంటున్నాడు, అంటే Q ఈజ్ ఈక్వల్ టు అడుగుతున్నాడు. అంటే కరెంట్ ఇంటూ టైం రాసుకోవాలి, బస్గా అంతే. సో అప్పుడు ఎందులో వస్తుంది? కూలుమ్స్లో వస్తుందా రాదా? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అంటే ఎంత? కరెంట్ మనం ఎప్పుడు యాంపియర్స్లో కొలుస్తాం కదా, 2.5 amperes మల్టిప్లైడ్ బై టైం అంటే ఎంత? ఇక్కడ టైం అంటే 2 hours ఇచ్చాడు. 2 hours అంటే ఏం చేస్తాం మనం జనరల్గా? ఒక గంటకి అంటే సెకండ్స్, కావునా కదా. 2 hoursని అంటే టైం అంటే ఎందులో కొలుస్తాం మనం? సెకండ్స్లో కొలుస్తాం. మరి 2 hoursకి సంబంధించి సెకండ్స్లో ఎంత? మామూలుగా మనం ఒక గంట తీసుకున్నాం అనుకోండి, 1 hour తీసుకున్నప్పుడు 1 hour ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 60 minutes కదా. సో మరి 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 seconds. 60 seconds అంతేనా. సో మరి ఇక్కడ 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes అంటే ఒక్కొక్క మినిట్కి 60 అంటే 1 hour ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ 1 hour ఈజ్ ఈక్వల్స్ టు
60 into 60, that is equals to 3600 minutes. అంతేనా? 3600 seconds. అంతే కదా, 3600 seconds. మరి ఇప్పుడు 2 hours కంటే ఒక గంటకు 3600 సెకండ్లు అయితే 2 గంటలకైతే దట్ ఈస్ నథింగ్ బట్ 3600 ఇంటూ 2 అంటే ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 2 times ఆఫ్, ఇక్కడ 2 hours ఉంది కాబట్టి 2 ఇంటూ 1 అవర్కి ఎంత? 36 కదా, 3600 seconds. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ ఇది డబుల్ చేసింది అనుకోండి, 36 2 అంటే 72 కదా, సో 7200. దట్స్ ఇట్. సో దీన్ని కనుక సాల్వ్ చేసినటువంటి సందర్భంలో ఇది అంటే 7 2 1400 అంటే 14 అంటే 14 1500 అంటే ఉదాహరణకి ఇది 18000 కూలుమ్స్. అండర్స్టాండ్, దిస్ ఇస్ నథింగ్ బట్ క్యూ. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? దట్ ఈస్ 1800 1.85. దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి ఈస్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా? ఒకసారి క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోండి. డన్, రైట్. సో లెట్ us see one more question. Okay, right. So this is the all about current for this video. Okay na, right. So current కి సంబంధించి మనము ఈ డిస్కషన్ అనేది చేసాం. సో ఒక్కసారి మీరు 1-2 సార్లు ఒకసారి ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ డిస్కషన్ చేసిందో ఆ కరెంట్ని 1-2 సార్లు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కరెంట్ రూపంలో నేను ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటయ్యా అంటే, ఉదాహరణకి ఇది మళ్ళీ రిపీట్ చేస్తారు రేపు నెక్స్ట్ వీడియోలో, కానీ ఒక చిన్న పాయింట్ చెప్పే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలిమెంట్ తీసుకుందాం, ఉదాహరణకి ఇది ఒక ఎలిమెంట్ అనుకుందాం. అండర్స్టాండ్. మరి ఎలిమెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎలిమెంట్కి సంబంధించి పొలారిటీ ఉంటుంది. అండర్స్టాండ్. సో ఇది ప్లస్ మైనస్ అనేటువంటి పొలారిటీ తీసుకున్నట్లయితే ఇది ఏ ఎలిమెంట్ అని అయి ఉండొచ్చు. అంటే అది సోర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే యాక్టివ్ ఎలిమెంట్ ఉండొచ్చు, ప్యాసివ్ ఎలిమెంట్ ఏదైనా ఉండొచ్చు. రైట్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాను. ఆ ఎలిమెంట్కి సంబంధించి ఇక్కడ పొలారిటీస్ అంటే వోల్టేజ్ పొలారిటీస్ ఏవైతే ఉంటాయో అక్రాస్ ద ఎలిమెంట్ అంటాం దాన్ని. ఇక్కడ మైనస్ ప్లస్ అని తీసుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకవేళ కరెంట్ యొక్క దిశ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పే ప్రయత్నం అనమాట. ఐ అనుకుందాం. ఇప్పుడు కరెంట్ యొక్క దిశ ఏదైతే ఉందో ఇక్కడ ఐ అనుకుందాం ఈ విధంగా. అండర్స్టాండ్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎలిమెంట్ అంటే అర్థం ఏదైనా అయి ఉండొచ్చు అండి. మళ్ళీ చెప్తున్నా, అది యాక్టివ్ ఎలిమెంట్ అంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ అయి ఉండొచ్చు, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ పవర్ ఉత్పత్తి చేస్తుందా, పవర్ని తీసుకుంటుందా అనే పదం ఇక్కడ చెప్పే ప్రయత్నం. జాగ్రత్త చూడండి. ఎప్పుడైతే కరెంట్ అనేది ఇక్కడ పొలారిటీ పాజిటివ్ టెర్మినల్ తోటి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో మీన్స్ current enters at positive terminal, then the element absorb power. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అబ్జార్బ్ పవర్ అంటే సింపుల్గా ABS. ఓకే, అబ్జార్బ్ పవర్. రైట్. ఒకవేళ ఇదే పాజిటివ్ కరెంట్ అంటే కరెంట్ యొక్క దిశ ఏదైతే ఉందో అది కనుక నెగిటివ్ టెర్మినల్లో ఎంటర్ అవుతుంది అనుకోండి ఉదాహరణకి. రైట్. సో దట్ ఈస్ కరెంట్ ఎంటర్ ఎట్ నెగిటివ్ టెర్మినల్, then the element delivers power. Understand? delivers power అంటే అర్థం PDL, delivers power. ఓకేనా? ఆఫ్ కోర్స్ అబ్జర్వ్స్ అంటే సర్క్యూట్ నుండి అబ్జర్వ్ చేసినట్టే, డెలివర్డ్ అంటే డెలివర్డ్ టు ద సర్క్యూట్. క్లియర్ మై పాయింట్? సో సార్ మరి ఇది ఓన్లీ ఎంట్రన్సా సార్, మరి లీవ్కి సంబంధించి ఏం పదం లేదా సార్ అన్నారు అనుకోండి. ఈ ఎంటర్ బదులు ఏం పెడతారు మీరు? సింపుల్గా లీవ్ అనే పదం పెట్టండి అంతే. ఎంటర్ బదులు ఏం పెడతారు? ఇక్కడ లీవ్ అనే పదం పెట్టండి.
అండర్స్టాండ్, లీవ్ అనే పదం పెట్టండి. ఈ ఎంటర్ బదులు లీవ్ పెట్టారనుకోండి, అబ్జర్వ్స్ డెలివర్స్ అయితే డెలివర్స్ అబ్జర్వ్ ఎట్లా అవుతుందో చూడండి, ఒకసారి గమనించండి ఇక్కడ ఎట్లా జరుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ ఏమవుతుంది, ఇక్కడ ఎంటర్ అవుతుంది కదా, సేమ్ అదే కరెంట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత అక్కడే ఆగిపోతుందా? కరెంట్ ఆల్వేస్ ఎట్లా ఉంటుంది, క్లోజ్డ్ పాత్లోనే ఉంటుంది కదా, అవునా కదా. సో ఇక్కడ చూడండి జాగ్రత్త, కరెంట్ ఎప్పుడు ఎలా ఉంటుంది, క్లోజ్డ్ పాత్లోనే ఉంటుంది, అవునా కదా. సో కరెంట్ అనేది ఎలా ఉంటుంది, ఇలా అంటే కరెంట్ యొక్క దిశ ఇలా తీసినప్పుడు ఇలా 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 తిరిగి మళ్ళీ అదే పాత్కు వస్తుంది అలాగా, అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా క్లోజ్డ్ పాత్లోనే ఉంటుంది, ఓకేనా. సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే అయి ఉండాలి కరెంట్, గుర్తుపెట్టుకోండి. క్లియర్ మై పాయింట్, రైట్. సో నౌ లెట్ us see, రైట్. సో కరెంట్ అనేది సేమ్ అలానే ఉండాలి కదా, రైట్. లెట్ us కంటిన్యూ దిస్, రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఏమంటున్నాను, కరెంట్ ఎంట్రీ ఇలా వస్తుంది కదా మరి, అంటే కరెంట్ ఇక్కడ లీవ్ అవ్వాల్సిందే కదా. సేస్ సార్, కరెంట్ ఏమవ్వాలి ఇక్కడ, కరెంట్ అనేది ఇక్కడ లీవ్ అవ్వాలి కదా. సో కరెంట్ కనుక లీవ్ అయినటువంటి సందర్భంలో ఇక్కడ రాస్తున్నాను చూడండి, కరెంట్ లీవ్ అని రాస్తున్నా. కరెంట్ లీవ్ ఎక్కడి నుంచి, ఎటు నెగిటివ్ టెర్మినల్, అండర్స్టాండ్. కరెంట్ లీవ్ ఎట్ నెగిటివ్ టెర్మినల్, అండర్స్టాండ్. లేకపోతే కరెంట్ లీవ్ ఎట్ పాజిటివ్ టెర్మినల్, ఏదో ఒక టెర్మినల్ రాసుకొని డజన్ మ్యాటర్స్. దానికి రివర్స్ ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి చూద్దాం, రైట్. సో ఇక్కడ జాగ్రత్త రాస్తున్నాను, ఇక్కడ చూడండి ఒక నిమిషం, రైట్. సో కరెంట్ అనేది లీవ్ అవుతుంది అనుకోండి, కరెంట్ అనేది ఏమవుతుంది, లీవ్ ద పాజిటివ్ టెర్మినల్, అంటే లీవ్స్ ద నెగిటివ్ టెర్మినల్. అంటే కరెంట్ లీవ్ ఎట్ ద నెగిటివ్ టెర్మినల్ అయిందనుకోండి, పవర్ ఏమవుతుంది అక్కడ, పవర్ మస్ట్ బి అబ్జర్వ్డ్, అండర్స్టాండ్. సో ఇప్పుడు కరెంట్ అనేది ఎంట్రన్స్ నెగిటివ్ అంటేనేమో కరెంట్స్ ఎంటర్స్ ఎట్ నెగిటివ్ టెర్మినల్ అంటేనేమో డెలివర్డ్ అని చెప్పిన కదా. మళ్ళీ అదే పవర్ డెలివర్డ్ కరెంట్ లీవ్స్ ద పాజిటివ్ టెర్మినల్ కూడా సరిపోతుంది. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్లో ఎంటర్ అయినా, కరెంట్ అనేది నెగిటివ్ టెర్మినల్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు పవర్ ఆల్వేస్ అబ్జర్వ్డ్. నెక్స్ట్ పాయింట్, కరెంట్ అనేది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎంటర్ అయినప్పుడు, లేదా అదే కరెంట్ కనుక పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అవుతున్నప్పుడు, కరెంట్ ఎంటర్స్ ఎట్ నెగిటివ్ టెర్మినల్ లేదా కరెంట్ లీవ్స్ ద పాజిటివ్ టెర్మినల్, దెన్ ఆల్వేస్ పవర్ ఈజ్ అబ్జర్వ్డ్. గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాయింట్. క్లియర్ మై పాయింట్. సో ఇక్కడ నేను ఏం చేసుకున్నా, జస్ట్ ఎంట్రన్స్ రూపంలోనే ఇక్కడ రాసేసిన. ఇప్పుడు మీరు ఇక్కడ లీవ్ రూపంలో రాసిన అనుకోండి, నెగిటివ్ టెర్మినల్ గుండా కరెంట్ కనుక లీవ్ అవుతున్నటువంటి సందర్భంలో పవర్ ఏమోగును, పవర్ అబ్జర్వ్డ్. అదేవిధంగా కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద ఎలిమెంట్ నుండి కనుక లీవ్ అవుతున్నప్పుడు పవర్ ఏమగును, డెలివర్ అవుతుంది. బస్ ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, దట్స్. సో కరెంట్ అంటే ఏంటో చూసినాము, మరియు కరెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటో చూసినాము. అదేవిధంగా కరెంట్ యొక్క దిశపై ఈ యొక్క పవర్ అనేది ఎలా డెలివర్డ్ అబ్జర్వ్ అవుతుందో చూసినాం. సేస్ సార్ నో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అబ్జర్వేషన్లో మీరు అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, జర సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. లేదా నోటిఫికేషన్ చూసుకోండి, బటన్ క్లిక్ చేయండి, దెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద నోటిఫికేషన్స్ ఎవ్రీ డే, 1 వీడియో ఫర్ యూ టు గెట్ ఆర్ టు క్రాక్ JLM exam. Thank you so much. Have a great day.